హలో గైస్, వెల్కమ్ టు బ్రాండ్ న్యూ గేమ్. గేమ్ అని చెప్పొద్దు, ఎస్ఎంపి అని చెప్పాలి. సో ఇప్పుడు మన మైండ్ క్రాఫ్ట్ ఎస్ఎంపి #1లో అనమాట. సో లెట్స్ గో గైస్, వెల్కమ్ టు అవర్ మైండ్ క్రాఫ్ట్ ఎస్ఎంపి #1. సో ఇప్పుడు నేను వేసే ప్లాన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు క్రాఫ్టింగ్ టేబుల్ కావాలి. అండ్ నేను హైట్ వచ్చేసి దీని మీద బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఈ బ్లాక్ క్లిక్ చేసుకుంటా. సో గైస్, నాకు ఫార్మింగ్ చేయడానికి కూడా ఈజీ ఉంటుంది, నేను తెచ్చుకోవచ్చు. సో మనం ఇక్కడ ఒక చెట్టు వేసేద్దాం. సో ఆల్రెడీ మనకి ఇక్కడ ట్రీ ఉంది కాబట్టి ట్రీని అయితే తీసుకున్నాం. మా అబ్బో, సో ఫుల్ ల్యాగ్ అవుతుంది గైస్ గేము. ఫైనల్లీ స్టెప్స్ అయిపోయింది. సో సాప్లింగ్ అయితే ఉంటాలే, తర్వాత వదలాలి. సో గైస్, మనకి ఇప్పుడు వుడ్ వచ్చింది కాబట్టి సో క్రాఫ్టింగ్ టేబుల్కి మనకి సో 3 వుడ్ అవుతున్నాయి. సో వచ్చేసి ఇప్పుడు సైడ్ 3 వుడ్ తీయాలి. క్రాఫ్టింగ్ టేబుల్ అంటే మనకు ప్రతి ఒక్కటి ఉంటుంది. సో గైస్, మనకు డట్లో మన సెంటీలో మనం వచ్చేసి హౌస్ క్రియేట్ చేసుకుంటాం. ఉంటే ఓమే గొడవ గైస్. నాకు జాంబీస్ అనుకోవడంగానే చాలా భయం వేసింది. సో దానికి మనకి ఇప్పుడు ఇంకో 4. సో గైస్, మనకి స్టిక్స్ వచ్చేసి 12 స్టిక్స్ అయితే తీసుకున్నాం. క్రాఫ్టింగ్ టేబుల్ ఒకటి, సో మనకు రెడ్ స్టోన్ లేవు కాబట్టి క్రాఫ్టింగ్ టేబుల్ ఒకటి పెట్టుకున్నాం. సో స్టిక్స్ కూడా. సో గైస్, డన్. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనం వచ్చేసి ఇప్పుడు మనం క్రాఫ్టింగ్ టేబుల్ వచ్చేసి తీసుకున్నాం. క్రాఫ్టింగ్ టేబుల్ వచ్చేసి ఇక్కడ పెట్టుకున్నాం. ఇప్పుడు మనం స్టిక్స్ తోటి 2 పికాక్స్లు, 3 పికాక్స్లు, ఇవి 2, తర్వాత షవల్ కూడా. సో ఇప్పుడు మన ఇన్వెంటరీ చూసుకుంటే సో ఇవి ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఒక పికెక్స్ తీసుకుంటాం కదా. సో మనం ఏం చేస్తామంటే, సో బెడ్ కావాలి. ఫస్ట్ వెళ్ళి ఊళ్ళు క్లియర్ చేసుకోవాలి రావాలి. సో జాంబీస్ వస్తే వాటిలో అంతా నేను చూసుకుంటాను. సో గాయస్, అక్కడ పిగ్లెన్స్ అవుతుంది. సో అది మనం అక్కడికి కొన్ని రోజుల తర్వాత వెళ్దాం అక్కడికి అయితే. ఫస్ట్ జస్ట్ గైస్ షీప్ అయితే కనిపించింది నాకు.
సో వెళ్ళి ఫాస్ట్గా అయితే ఎగిరి ఒకటే దెబ్బ కూడా అనుకున్నా కానీ అవ్వలేదు. పూలు అయితే వచ్చింది. ఇంకొకటి కూడా కావాలి, 3 పూల్స్ కావాలి మనకి సర్వైవ్ కావాలంటే. ఇంతకు నా చెట్టు ఏదో మర్చిపోయా. యా ఆ చెట్టు మర్చిపోతుంది నేను ఎప్పటికెళ్ళలేదు. ఇదే అనమాట నా చెట్టు కదా. సో ఇదే నా చెట్టు. మనం ముందర ఎక్కాలి ఇక్కడ. సో గేస్ మనకు అక్కడ షీప్ అయితే కనిపించింది. సో షీప్ కాదు, పిగ్. సో పిగ్గుని అయితే వేసి పడేద్దాం. యా ఫ్యూచర్లో మన ఎస్ఎంపీ ఎవడో వస్తాడులేదు. సో ఫైనల్లీ దాన్ని అయితే ఓన్ కూడా వేసేసినాం. సో దీన్ని కూడా వేసేద్దాం. సో లెట్స్ గో గైస్, లెట్స్ గో. దీన్ని కూడా వేసేస్తాం. సో గైస్ మనం ఫైనల్లీ దాన్ని కూడా వేసేద్దాం. సో నెక్స్ట్ సో షీప్స్ మనకు కాదు కాబట్టి ఇంత దూరం వచ్చా. సో అండ్ ఫుడ్ కోసం దూరం వచ్చా. సో గైస్ సెకండ్ షీప్ దొరికేసింది. సో షీప్ చంపేసా. సో దీన్ని కూడా చంపేద్దాం. సో గైస్ మనం వచ్చేసి చంపేసాం దాన్ని. సో గైస్ చిక్కి సో చిక్కిని అయితే వేసేసినాం. ఇంకో చిక్కి. సో గైస్ మనం ఫాస్ట్గా అయితే వెళ్దాం. సో మన ఇల్లు వచ్చేసి అటు సైడ్ ఉంది అనుకుంటా కదా. సో మన ఇల్లు వచ్చేసి అటు సైడ్ ఉంది గైస్. సో మనం ఫాస్ట్గా అయితే వెళ్దాం పదండి. సో గైస్ మనకి థర్డ్ షిప్ అయితే దొరికేసింది అండ్ కవ్ కూడా ఉంది. సో థర్డ్ షిప్. సో గైస్ మనకు ఫుడ్తో పాటు ఇంకా బెడ్ కూడా దొరికేసింది. సో బెడ్ వెళ్ళి తయారు చేసుకుందాం. లెట్స్ చూసేసినాం కదా. సో గైస్ మనకి ఎక్స్ట్రా కూడా ఉంది. జస్ట్ మిస్ గైస్ దాంట్లో పడిపోయే వాళ్ళం. లెట్స్ గో గైస్. గాయస్ లావా గైస్, లావా పడింటే మొత్తం ఐటమ్స్ అన్ని పోయేవి. చిక్కి ఏడున్నవే. గైస్ చిక్కి వచ్చేసి ఎస్కేప్ అయిపోయింది అనుకుంటా. సో చిక్కి వచ్చేసి ఎస్కేప్ అయిపోయింది గైస్. సో గైస్ మనం ఫైనల్లీ వచ్చేసినాం అనుకుంటా. సో గైస్ మనం అయితే ఫైనల్లీ అనమాట వచ్చేసినాము. సో గైస్ మనం రిలీజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇది ఇక్కడ గైస్ బెడ్కి అయితే వచ్చేసింది. సో బెడ్ ఇక్కడ మధ్యలో పెట్టుకోవడం. నుంచి వచ్చేసి కావాలి మనకి మంచిగా. సో మనం వచ్చేసి ఇప్పుడు ఇక్కడ కూడా బెడ్. సో గైస్ మనం ఇప్పుడు బెడ్స్ కూడా తయారు చేసుకోవచ్చు. కాబట్టి బెడ్ తయారు చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఊకు కలెక్ట్ చేస్తాం కదా. ఎక్కడ ఉన్నది 3 ఊళ్ళు అయితే కలెక్ట్ చేసినాం. బెడ్కి ఇంకా బెడ్ రా. సో మనకు వైట్ బెడ్కి వచ్చేసి ఆ వేడిగో కావాలంట. ఇప్పుడు ఆ బ్లాక్స్ ఎక్కడి నుంచి తేవాలి? చేస్తే బెడ్ వస్తుందంట. వేపర్ ప్లాంక్స్ అంట. ఇప్పుడు అవే ఎక్కడి నుంచి మనం ఇప్పుడు వేపర్ ప్లాంక్స్ చేయాలండి ఒకసారి. సో గైస్ మనకి ఇప్పుడు బెడ్ లేదు గైస్. బెడ్ మెయిన్లీ బెడ్ గైస్. బెడ్ ఈజ్ ఇంపార్టెంట్.
బెడ్ లేదు. బెడ్ ఎక్కడికి పోయింది? బెడ్ గాయ్స్ ఊలుంది. పూలు మొత్తం పడేస్తామంట చూడ. ఇదేంటిరా వేపర్దేంటిరా? వేపర్ది ఇప్పుడు ఏడెతకాలి దీన్ని ఇప్పుడు? ఇప్పుడు దాన్ని ఎక్కడ ఎతకాలా? సో గైస్ మనకు వచ్చేసి ఇప్పుడు ఫైనల్ తిండి అయితే కావాలి. సో మనకు ఫుడ్ మస్తుగా కలెక్ట్ చేసినాం. మనం ఫుడ్ 9 కలెక్ట్ చేసినాం అనుకోండి ఆల్మోస్ట్. సో 9 అవుతుంది. వచ్చిందిరా గాయస్ వచ్చింది. వేసి పడుతుంది అది దానికి. అమ్మా చేసేసిన గాయస్. సో గాయస్ నాకు లైట్ కూడా లేదు, కానీ కోల్ కూడా వేసుకోలేదు. సో గైస్ వీటితో ఫైట్ చేసే బదులు మార్నింగ్ లేవగానే ఇది ఒకటి చేయాలి గైస్. సో గైస్ అస్సలు ఫుడ్డే లేదు అనుకున్నాం, కానీ 6 ఉంది గైస్. మార్నింగ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి గైస్. మార్నింగ్ అయితే ఇల్లు ఫుల్ వుడ్ కొట్టుకొని రావాలి మనం. నేను తాగకుండా గైస్, తాగకుండామే బెటర్. నేను ఇటు కూడా పెట్టాల్సిన వాళ్ళు. గైస్ అక్కడ క్రీపర్ ఉంది గైస్. అక్కడ క్రీపర్ ఉండే ఇప్పటిదాకా. అక్కడ క్రీపర్ ఉండే, ఇప్పుడే పోయింది. స్కెలిటన్ పెద్ద బుక్కెట్టింది అది. అమ్మా పెద్ద బుక్క పెట్టింది అది. తిండి మనకి ఫార్మర్స్లో వచ్చినప్పుడు చూపిద్దాము, లేదంటే ఇది వదిలేద్దామా గైస్? ఇక్కడ వదిలేసి వెళ్ళిపోమంటారా గైస్? దట్ ఈస్ ద బెస్ట్ ఐడియా అనుకుంటా. సో గైస్ మనం ఫాస్ట్గా అయితే ఇల్లు అయితే కట్టుకోవాలి గైస్, లేకపోతే మనకి వేస్తారు బాగానే. నాన్ స్టాప్గా స్పాన్ అవుతున్నాయి దేవుడు గైస్. నాన్ స్టాప్గా స్పాన్ అవుతున్నాయి. ఏం చేయాలి? ఏమన్నా బ్లాక్ ఏమన్నా అడ్డం పెట్టుకోవడానికి అది లేదు. పడిపోయింది.
ఈ స్కెలిటన్ బాబాయ్ గాడు అయితే కిందనే ఉన్నాడు. ఇప్పుడు మార్నింగ్ ఎప్పుడైతుందో వెయిటింగ్ మార్నింగ్ ఎప్పుడు. దేవుడా ఓ దేవుడా, నేను ఎందుకు దేవుడా ఇక్కడ బంధించినావు? సో గైస్ మనం మార్నింగ్ లేచి ఫోన్ కలెక్ట్ చేసుకోవాలి గైస్ అర్జెంట్గా. దేవుడా పొద్దున్నే ప్రసాదించు గైస్. ఎంతసేపు బతకాలి గైస్ ఎట్లా? వాడు కనుక నన్ను చూశాడు అనుకో, ఆడున్నాడు అక్కడి నుంచి వస్తాడు బాగా నాకు. వాడు దింపుతా నాకు దింపుతుంది. గైస్ వాడు సైలెంట్ చూసిందా? క్రీపర్స్ అన్నీ వస్తున్నాయి గైస్ ఇట్లా. అన్నిటే వస్తున్నాయి. మార్నింగ్ ఎప్పుడైతే రా గైస్ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇందిరా దేవుడు వాడు ఏం చేస్తుండ్రాడా గైస్ అర్థం కావట్లేదు గైస్. ఒక్క దాంట్లో కూర్చొని పోరాడదాం అనుకుంటే ఊళ్ళు కూడా తెచ్చుకొని అట్లా దల్లా కొడు చెప్పాలి గైస్. చెప్తా మార్నింగ్ అవ్వని ఎక్కువని చెప్తా. ఏదో చెయ్యాలి గైస్. అసలు పోరాడాలా లేదంటే ఎక్కి దూకి చచ్చిపోదాం. క్రీపర్స్ తోటికి మనం పోవద్దంటే సర్వైవల్ ఉంటే. సో గైస్ మొత్తం మార్నింగ్ మొత్తం సర్వైవల్ నేను. సో గైస్ మనం ఫాస్ట్ ఏదో చెయ్యాలి గైస్, లేకపోతే చూడండి అది క్రీపర్ ఉందని చూస్తే అయిపోతుంది. క్రీపర్లు సో గైస్ అయితే వెళ్ళిపోయింది. సో గైస్ మనం వెదర్ అయితే చేంజ్ అవుతుంది వెళ్తున్నాడు. గైస్ మూవ్ వచ్చేసి వెళ్తుంది. జస్ట్ గైస్ సన్లైట్ అయితే రాబోతుంది నాకు అనిపిస్తుంది. జస్ట్ బ్రైట్ అయిందంటే మార్నింగ్ అవుతుంది. జస్ట్ గైస్ ఫైనల్లీ మార్నింగ్. అమ్మయ్యా రావయ్యా సన్ను, ఏందయ్యా ఇది? సో గైస్ సన్ అయితే వచ్చేసిండు. సో గైస్ ఈరోజు నేనేమనుకుంటున్నాను అంటే, నేను ఈరోజు మానాగా ఏంటంటే ఓ నాయనో ఓ దేవుడా రండ్రా ఇప్పుడు రండ్రా అంతా చూపిస్తా. ఇప్పుడు సన్లైట్ పడితే మీరు ఎట్లా చెప్తున్నారు నాయనో చాట్లేదు గైస్. ఇక్కడ నాకు చిక్కు వచ్చింది ఏంటంటే అది నన్ను చంపుతుంది. సో గైస్ ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఒక విలేజ్ ఎత్తుకోవడానికి దానికంటే ఫస్ట్ అది ఏంటిది కనుక్కోవడానికి వెళ్ళాలి. సో గైస్ మనకు అక్కడ చెస్ట్లో ఏదో ఒకటి దొరకవచ్చు మ్యాక్సిమం. చెప్పండి ఏదో ఒకటి ఏదమ్మా తినరా. మొత్తం ఇడికే సరిపోయింది. కనీసం ఫుడ్ అని ఇస్తారు అయ్యారు అక్కడ.
ఇప్పుడు చెరువు దాటాలి, చెరువు దాటలోపల లేచేస్తారు, లోపల ఉన్నారు గాయ్స్. పైన ఊడి తిరుగుతారు గాయ్స్ వాళ్ళు. తిరుగుతారు వాళ్ళు. ఇప్పుడు నేను ఏడుకోవాలరా గాయ్స్. ఏం చేద్దామా, విలేజ్లో ఎత్తుక్కుంటుందామా? ఎందుకు అవతల సైడ్ సో గైస్ నేను పూర్తిగా ఒక విలేజ్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నా. ఇప్పుడు విలేజ్ ఎత్తుకోవడానికి వెళ్తున్నాను నేను. మనం ఫాస్ట్గా వెళ్ళాలి. మన ఇమ్యూనిటీ పవర్ అన్నీ వెళ్ళిపోతాయి. వెళ్ళాలి గైస్ మనం మంచిగా. మా తల్లి దేవుడా. సో గైస్ మనకి చాలా స్ట్రెస్ అవుతుంది. మనోడు రాత్రి వండుకోలేదు, మనోడికి నిద్ర వస్తుంది. రాత్రి అసలు నిద్ర కూడా ఇవ్వండి. కేస్ మౌంటైన్స్ కేస్ ఫైనల్లీ నేను చంపేస్తాను దినేష్. మనం కలెక్ట్ చేసుకోలే. అయ్యా 3 మేకలు కనిపించాలి. దాంట్లో ఇంకో ఊల్స్ కనిపిస్తాయి. లెట్స్ 2 ఊల్స్ అయితే దొరుకుతున్నాయి మనకి ఇక్కడ దాకా. సో కోడిపిల్ల అవుతుంది, కోడిపిల్ల అనేసి. ఇప్పుడు ఏం చేద్దాం గైస్? ఏదో ఒకటి చేయాలి గైస్. విలేజ్ గిట్లా ఒక్కట్లేదు. విలేజ్కి వెళ్ళాలంటే ఏం చేయాలి ఇప్పుడు? గైస్ మనం ఇంకో మేకతో అనిపించాలి. సో మేకనైతే వేసేసాను. సో గైస్ ఫైనల్లీ ఇప్పుడు ఐలాండ్ ఉంది కదా, ఐలాండ్కి వెళ్ళిపోయి. సో గైస్ నేను ఐలాండ్ ఏమంటారు, ఐలాండ్ అయితే అంటారు. సో గైస్ నేను ఐలాండ్ అయితే ఓకే అనుకుంటున్నాను. మనకి ఫుడ్ అయితే తెచ్చుకోవాలి. సో తెచ్చుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ పెద్ద అంట, అది ఏంటిదో తెచ్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను. సో గైస్ మనం ఫుడ్ చాలా తక్కువ ఉంది గైస్. ఫుడ్ తక్కువ ఉంది. వేపాడు బ్లాక్ అంట గైస్. అది ఎక్కడ చెప్పాడు నేర్చుకోవచ్చు. దాన్ని ఎత్తుకోలేక చచ్చిపోతున్నా నిజంగా. ఇప్పుడు ఫుడ్ కూడా లేదు కనీసం. ఇప్పుడు 12 ఉంది అంతే ఆడ. సో 5 పెట్టుకున్నా. సో ఆల్రెడీ 3 సో గైస్ ఇంకా 3 మిగిలింది మనకి. సో మన దగ్గర ఇది ఉందనుకుంటా కదా, యాక్స్ ఉంది. యాక్స్ తీసేసుకో. వేసేసి సో గైస్ యాక్సెస్ తోటి ఎట్లా యూజ్ వస్తుంది. మ్యాక్స్తో మొత్తం వుడ్ కలెక్ట్ చేస్తా. ఆ వుడ్ తోటి ప్లాంక్స్ రెడీ చేస్తా. వుడ్తో ప్లాంక్స్ రెడీ అవుతుంది. అది తెలుసు అనుకుంటా. సో ఎన్ని ప్లాంక్స్ రెడీ అయితే అంత మంచిది. ఎందుకంటే మనం డిఫెన్స్ అయితే కట్టుకోవాలి కదా. సో మంచిగా కట్టుకోవాలి. వితౌట్ హౌస్ వీ కాంట్ సర్వైవ్. సో గైస్ నేను ఐలాండ్ బిగ్గర్ చేసుకుని హౌస్ చేస్తాను. నేను అనుకుంటే ఇంకా కొత్త ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఫ్యూచర్లో వెళ్ళాము. మైన్క్రాఫ్ట్ SMP వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. సో సన్ బాబాయ్ అయితే మస్తు ఉన్నాడు ఈరోజు.
సో ఐలాండ్కి వెళ్తాం ఫస్ట్. సో గైస్ ఇప్పుడు మనకైతే ప్లాంక్స్ సరే వుడ్ అయితే దొరికింది. సో ఏం చేద్దాం, లోడ్ చేద్దాం. సో గైస్ ఇప్పుడు మనం వచ్చేసి ఒక ఇల్లు కట్టుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న గ్రాస్ మీద ఉన్నది ఇది తీసేయాలి. సో గైస్ ఐడియా వచ్చింది. ఏంటిదంటే ఐడియా వచ్చింది ఏంటిదంటే ఈ కార్నర్కి మొత్తము ఈ సాప్లింగ్స్ పెడదాము. యా ఈ కార్నర్కి సాప్లింగ్స్ పెడితే మనకు వుడ్ కూడా వస్తుంది. సో సాప్లింగ్స్ పెరిగితే వుడ్ వస్తుంది మనకి. సో 4 సాప్లింగ్స్ అవుతున్నాయి. సో నేను పెట్టేసాను కరెక్ట్గా. సో పెరుగుతుంటాయి. సో మన దగ్గర సీడ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు దానికి ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గ్రాస్ని ఏం చేస్తానంటే గ్రాస్కి క్లీన్ చేయడానికి ఇది ఒకటి ఉంటుంది. ఏదది రన్ చేయాలా ఇంకా 64 బ్లాక్స్ వస్తాయండి మనకి. సో 64 బ్లాక్స్ నేను తీసేసుకోవాలనుకుంటున్నా. సో 464 బ్లాక్స్ అయితే ఫైనల్ మన దగ్గర ఇప్పుడు 64 బ్లాక్స్ అవుతున్నాయి. సో 64 బ్లాక్స్ అయితే నేను వచ్చేసి హౌస్ అయితే కట్టుకోవాలనుకున్నా. మన కోల్ కూడా కావాలి లైటింగ్కి. సో కోల్ ఎక్కడ దొరుకుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దగ్గరలో కోల్ దొరుకుతుంది ప్లీజ్. సిరీస్ ఇక్కడ ప్లేస్ ఉంది గైస్, అక్కడికి కబుల్ స్టోన్తో వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హౌస్ అయితే బిల్డ్ చేసుకోవాలి. లేదనుకో రాత్రిపూట జాంబీస్ వస్తాయి, నా తలకే తింటాయి. సో ఫైనల్లీ జాంబీస్ వస్తాయి. సో ఏం చేస్తానంటే ఫస్ట్ ఇక్కడ ఇది తీసుకొని ఇట్లా పెట్టుకుంటా. ఇట్లా కాదు కొంచెం ఎక్స్టెండ్ చేసుకొని అనుకున్నాను. ఎక్స్టెండ్ చేసుకున్నాను. యా ఎక్స్టెండ్ చేసుకోవాలి. కొంచెం ఇల్లు పెట్టుకుంటాను. ఇల్లు చిన్నగా ఉంది, పెద్దగా పెద్ద ఇల్లు అయితే నాయన ఇటు వచ్చాడు. రావచ్చు కదా, ఎందుకోసారా నీదే ప్రాబ్లం ఇలా. వచ్చేసి నేను పంపాలనుకున్నా. సో ఎక్స్టెండ్ పెంచాలి. నేను ఏమనుకుంటున్నానంటే హౌస్ ఇట్లానే కడదాం అనుకుంటున్నా. కొంచెం ఎక్స్టెండ్ ప్లేస్ ఇచ్చి ఇట్లా కట్టేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు ఫైనల్లీ ఏంటిదంటే సో 4 బ్లాక్స్ అనమాట. సో 4 బ్లాక్స్. సో మనకు బ్రిడ్జ్ కూడా కట్టుకోవడానికి ఉంటుంది గైస్ బ్లాక్స్. ఓకే గైస్ ఇప్పుడు తీసుకొని వచ్చి సో గైస్ ఇది మన స్టార్టింగ్ ఎస్ఎంపీ అనమాట. సో కొత్తలో ఎవరినో తీసుకొస్తారు, లేదంటే నేనే పెట్టుకుంటేసాను. ఓకే ఫైనల్లీ మనం వచ్చేసి హౌస్ అయితే బిల్డింగ్ చేసేస్తాం. సో మనమైతే మన ఊళ్ళో తీసేసుకుంటాం. సో మనం వచ్చేసి బ్యాక్ సైడ్ ఇట్లా పెట్టుకొని
ఫ్రంట్ సైడ్ అది ఇప్పుడు మనకి ఎవరు రారు కాబట్టి మార్నింగ్ దాకా ఫ్రీగా ఉండొచ్చు. సో మనకి ఇప్పుడు 6 బ్లాక్స్ అయితే పోయింది. సో నేనేం చేద్దామనుకుంటున్నానంటే ఇప్పుడు ఏం చేయాలంటే నేను పైకి ఎక్కాలి. మనం వచ్చేసి ఇక్కడ ఇది బ్లాక్ తీసేస్తే ఫస్ట్ తర్వాత ఇట్లా కట్టుకోవాలి. ఇది తీసేస్తాం. సో మనం ఇట్లా పెట్టుకొని కట్టుకోవాలి. సో 2 బ్లాక్స్ మిగిలాయి. మనం చాలా కట్ అవుతుంది. సో ఇంకొక బ్లాక్ అయితే ఉంది. క్రీపర్స్ జాంబీస్ మొత్తం చుట్టూ తిరుగుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే గైస్, నేను ఒక టైప్తో ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఫైనల్లీ మనకైతే ఇక్కడ వాటర్ వచ్చినాయి కాబట్టి బాత్రూమ్ అయితే పెట్టుకుంటున్నా. క్లే బాల్ చూడేసి మనం ఫైనల్ అయితే ఏం చేయట్లేదు. సో కోల్ ఎట్లాగైనా కలెక్ట్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ ఒకటి లేపేసినాము, ఇది కట్టాలి. నేను ఏం చేసిన తప్పేదా? ఏం చేశాను? పెద్దగా చేసిన ఏంటంటే ఇంకో 30 పెట్టుకున్నట్టు అయిపోయేదేమో. ఇంకా 64 + 30 పెట్టుకున్నట్టు అయిపోయేదేమో. సో గైస్ ఈ వీడియోలో అయితే ఇంతే. సో నేను ఆఫ్లైన్లో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ వీడియోలో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా బాయ్ బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్ గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.